welcome to Chota Chef. ప్రతి రోజులాగే ఈ రోజు కూడా కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేస్తాం. మీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? యోధా కొత్త గెటప్ వేసుకుని వచ్చిందంట. అదేంటో నాకు కూడా బాగా చూడాలని ఉంది. సో యోధాని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ యోధా. ఇంటి యోధా, ఎంత బాగున్నావు, ఎంత కలర్ఫుల్ గా రెడీ అయ్యొచ్చావు. అంటే మా స్కూల్లో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, అక్కడ నుంచి నేను డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసాను. అందుకే చెప్పాను కదా నీకు, నేను మంచిగా రెడీ చేస్తాను. అంటే స్కూల్లో టైం సరిపోలేదని అర్థమైంది. టైం సరిపోవటం కాదు, నువ్వు ఇలా చూస్తావని నేనే వచ్చా. నేను ఈ కళతో చూస్తా, అలా చూన్నా తెలుసు. ఏదైనా నువ్వు బాగా రెడీ అవ్వ. అలానే మన రెసిపీ కూడా మనం బాగా చేద్దాం. ఓకే ఓకే. ఈ రోజు మేము చేస్తున్నాం కొబ్బరి పొంగనాలు. కొబ్బరి పొంగనాలు నేనే నేర్చుకొని వచ్చేసాను. అవునా? మరి దానికి కావాల్సిన పదార్థాలు నీకు తెలుసా? చెప్తాను. తెలుసు, నేను చెప్తా చూడు. నాకు తెలుసు, చెప్తా. సాల్ట్. నెక్స్ట్ నువ్వు చెప్పు, నీకెంత వచ్చాను చెప్పు. బేకింగ్ సోడా, మైదా, ఆనియన్స్, కుకింగ్ సోడా, కుకింగ్ సాల్ట్. కుకింగ్ సాల్ట్ ఇదో వంట సోడా అంటారు. ఇంకా ఇది గ్రీన్ చిల్లీ, కొత్తిమీరనా? కొత్తిమీర. ఇది బటర్, కొబ్బరి తురుము. హలో హలో, ఇది కొత్తిమీర కాదు, పుదీనా. పుదీనా పుదీనా చూసా? కొత్తిమీర. కరెక్ట్ కరెక్ట్. నేను కన్ఫ్యూజ్ చేసి పడేస్తావు. ఇది మైదా చెప్పేసాను. ఇదేం? ఫ్రెష్. ఇదా పెరుగులో నానబెట్టిన సగ్గుబియ్యం. సగ్గుబియ్యం చూసా? చెప్పేసా? ఫ్రెష్ ఫ్రెష్ కొబ్బరి తురుము ఎప్పుడు చెప్పేసా? తురుము, ఇంకా ఆనియన్స్, బటర్. ఇప్పుడు వాటిని ఎలా చేయాలో మేము చెప్తాం. నేను చెప్తాను. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని నేను కలుపుతూ ఉంటా, నువ్వు వేస్తూ ఉండు. మనం దీంట్లో ఏమైనా వేసుకోవచ్చు. ఏమైనా కాదు, ఏం వేసుకోవాలి అవి వేసుకోవాలి. ఏం వేసుకోవచ్చు కానీ ఫస్ట్ మనం గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. హలో, నా స్పూన్ నా దగ్గరే ఉంటుంది కదా, నువ్వు చేత్తో వేస్తే. హలో, కొత్తిమీర వేసుకుందాం. నువ్వు నాకు అందిస్తూ ఉండు, ఎందుకంటే సరే. ఓకే, కొత్తిమీర మనం ఇప్పుడు ఓకే, చాలు చాలు. నెక్స్ట్ మనం మైదా వేసుకుందాం. నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకోవాలి. మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవాలి, చిక్కినంత వేసాను. ఇంకొంచెమే. ఇప్పుడు మనం బేకింగ్ సోడా వేసుకోవాలి. ఎస్, బేకింగ్ సోడా, వంట సోడా. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చేస్తావా? మనం దీంట్లో పెరుగులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసేసుకోవాలి. నువ్వే నిజం చెప్పు. నాకు పాకిస్తాను. సారీ, నేనే. చూడు, ఇవి మనం బాగా కలుపుకోవాలి. కలిపేది నేను, వేసేది నువ్వు. తీసుకోపా. ఏం తీసుకునేది? ఇప్పుడు మనం కొబ్బరి. అసలు నేను ఇంకా కలపలే మంచిగా. చేతు దీన్ని కొంచెం చేత్తో కలపవా? ఓకే, కమ్ ఆన్, గివ్ మీ. ఇక్కడ, హలో, ఇక్కడ పెట్టు. పెట్టు కదా. సరే, మనం దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కాదు, మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇటు క్యాపి మంచి కలుపు. నేను వేస్తూ ఉంటా, అటు వెళ్ళి తీసుకుని వస్తాయి. ఇంకా ఆనియన్స్ వేసావు.
ఓకే, దీంట్లో మన ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము. కాస్త వాటర్ వేస్తా అన్నీ వేస్తా. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని వాటర్. అలాగే ఉండు, పక్కన పెట్టు. ఆ బౌల్ పెట్టా, ఆ బౌల్ పక్కన పెట్టు. పెట్టా అక్కడ. చైతు అన్నయ్య, ఆ బౌల్ పక్కన పెట్టవా? హలో చైతు గారు, కొంచెం ఆ బౌల్ ని తీసి అక్కడ పెడతారా అండి? హలో సన్నా సత్యమూర్తి, నీకే చెప్పేది, పో అక్కడ పెట్టు. చాయ్ తూ తూ అక్కడ పెట్టు. పెట్టా పెట్టా పెట్టా. నిన్నే ఇదన్నాడు, ఇదంటే నా మాట వింటాడు. ఎవరు మాట ఇక్కడ వినట్లేదు. చేతు అన్నయ్య ఇలా కలిపేస్తూ ఉంటారు, నేను ఆ లోపల పెట్టేస్తా స్టవ్. ప్యాన్ పెట్టు. నువ్వు చూసుకే. ఏ తప్ప నీకు ఇంకేం రాదా బీసీ? ఓకే, ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి మనం హలో దాంట్లో మనం యాక్చువల్లీ దాంట్లో మనం బటర్ వేసుకోవాలి. ఈ ప్యాన్ లో మనం బటర్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను అన్నిట్లో బటర్ వేసేసుకున్నాను. నేను ఇంకా చేయగలుగుతున్నాను. ఓకే, ఇప్పుడు మనం బ్యాటర్ నేను వేస్తా ఇది. నువ్వు ఒక స్పూన్. ఫస్ట్ నేను ఆగాగు. ఇది ఎక్కువ సౌండ్ చేస్తుంది అందుకు నేను వేసేసా. సో చూసారు కదండి, దీన్ని మనం ఇలా కాల్ చేసుకోవాలి 2 sides. అప్పుడు మంచిగా హాయిగా తినేయచ్చు, చాలా టేస్టీగా తినచ్చు. నువ్వు వేసింది చూడు ఇక్కడ. అవును, నేనేసి ఆనుకుంది. మూత పెట్టేద్దాం. హైలో పెట్టు. హైలో పెట్టు. 3, 2, 1. ఓకే, ఇప్పుడు మనం ఇలా పెట్టాం కదా, ఇది 2 స్టైల్స్ మనం రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మన టేస్టీ కొబ్బరి పొంగనాలు రెడీ అయిపోతాయి. అవును, ఈరోజు ఇంత నీట్ గా డ్రెస్ చేయొచ్చు. ఏదో ఫంక్షన్ కదా, ఏం ఫంక్షన్ అసలు? అది మా స్కూల్లో ఫెస్టివల్ అయింది, అందుకని దానికి నేను డాన్స్ చేశాను. అందుకని అటు నుంచి ఇలాగే వచ్చేసా. అటు నుంచి ఇలాగే వచ్చేసా. స్కూల్ నుంచి ఇలాగే వచ్చేసా. అవును, అప్పుడు నువ్వు డాన్స్ చేసావు కదా, ఇప్పుడు మాకు డైలాగ్ చెప్పు. ఓకే, నా ఓన్ డైలాగ్ నీకు నేర్చుకుని చెప్తా. నువ్వు నేర్చుకున్నావా? ఓకే. ఇదంతా నా ఆస్తి కోసం చేస్తున్నారు కదూ, నాకు తెలుసు. ఈ ఇంట్లో మీకు చిన్ని గవ్వ కూడా దొరకదు. అంతేనా? ఆశ కోసం చేస్తున్నారా లేకపోతే తినడానికి చేస్తున్నారా? లేదు లేదా, అయితే డైలాగ్ అంతే. డైలాగేనా ఇది? మొత్తం చేసేయడానికి చెప్పావు అనుకున్నా. ఓకే, ఇప్పుడు తీసేద్దాం మనం సర్వింగ్ ప్లేట్. 2 sides రోస్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయాలి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్ ఇది, అది అక్కడ ఉంది. పెద్దది కాదు, చిన్నది. అవును, నేను కూడా తీస్తాను అనుకుంది. మధ్యలో పెట్టి ఇక్కడ ప్లేట్ని ఇక్కడ మధ్యలో పెట్టు. హే, ఇది చూడు, నేను వేసింది ఎంత. నేనేసా. అబ్బా, ఇక్కడ నేనేసా, తర్వాత ఇక్కడ నేనేస్తే ఇక్కడ నువ్వు వేసా. ఏమైంది? ఎలా కాలింది? స్పూన్ తగిలి. అబ్బో, నా స్పూన్ అప్పుడు ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేస్తుందాం. నో దానికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రాసెసింగ్ మీరే చూసేయండి.
కొబ్బరి పొంగనాలకి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, పెరుగులో నానబెట్టిన సగ్గుబియ్యం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, మైదా పిండి, కొత్తిమీర, బటర్, ఉప్పు, వంట సోడా. కొబ్బరి పొంగన తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్ తీసుకుని దీనిలో పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, మైదా పిండి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, వంట సోడా, పెరుగు, నానబెట్టిన సగ్గుబియ్యం, పచ్చి కొబ్బరి తురుము ఇవన్నీ యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ముందు కలుపుకున్న పిండిని పొంగనాలాగే వేసుకోవాలి. ఇది 2 వైపులు ఫ్రై అయిన తర్వాత సగం ప్లేట్లో తీసుకోవాలి. అంటే స్వీటీ కొబ్బరి పొంగనాలు రెడీ. ఓకే టేస్ట్ చేద్దాం. టేస్టింగ్ టైం. ఫస్ట్ నువ్వు టేస్ట్ చేయి. ఓకే నేను ఇది టేస్ట్ చేస్తా. చాలా బాగుంది కానీ కొంచెం ఉప్పు ఎక్కువైంది అంతే. ఓకే చాలా బాగుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. చాలా బాగుంది. కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. ఉప్పు ఎక్కువైంది. ఏం కదండి, మీరు కూడా ఇలాగా నాలాగే ఇంత ఎక్కువ వేసుకోకండి, ఇంత వేసుకోండి. ఓకేనా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ఇదండి ఇవాల్టి చోటా చెఫ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. బై.